హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజు ఈ వీడియోలో నా సమ్మర్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సమ్మర్ రొటీన్ అనే కాదండి, పిల్లలకి ఫుల్ డేస్ ఉన్నప్పుడు, అదే హాఫ్ డేస్ ఉన్నప్పుడు, హాలిడేస్ ఉన్నప్పుడు ఎవ్రీ మదర్కి కొంచెం రొటీన్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే నా హెల్త్ అప్డేట్తో పాటు కొన్ని నేనైతే ఈ సమ్మర్కి కేర్ తీసుకుంటాను. అది హెయిర్ కేరే కానివ్వండి, బాడీ కేరే కానివ్వండి, స్కిన్ కేరే కానివ్వండి. సో అలాంటి చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేసే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవ్రీ మదర్కి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత పెద్ద వార్ జరుగుతుందంటే 8:30 వరకు ప్రతి ఇంట్లో ఇదే వార్ ఉంటుంది. అంటే వాళ్ళని ఎగ్జాక్ట్లీ స్కూల్కి టైంకి పంపించాలి. వాళ్ళు వర్క్స్ అంటే వాళ్ళ హోంవర్క్స్ కానివ్వండి, వాళ్ళ నోట్స్ అన్నీ కరెక్ట్గా చేసుకుంటున్నారా, పెట్టుకుంటున్నారా అనే పెద్ద టాస్క్. ఇంకొకటి ఫుడ్ కూడా వాళ్ళు టైంకి ఇవ్వడము, ఇదంతా ఉంటుంది. అదే హాఫ్ డేస్కి వచ్చేసరికి, హాలిడేస్కి వచ్చేసరికి ఆ రొటీన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. హాఫ్ డేస్లో అంటే వాళ్ళకి ఎగ్జామ్ మూమెంట్, అప్పుడు ఇంకా పెద్ద టాస్క్ ఎవ్రీ మదర్ అండ్ ఫాదర్కి. సో వాళ్ళని ఎర్లీగా అంటే స్కూల్కి చాలామందికి 7:30 to 12:30 ఎప్పుడు ఎలా గడిచిపోయేది తెలియదు మా ఇంట్లో అయితే. అలా పాప వెళ్ళిందా అనిపించేది. నేను పాపని స్కూల్లో డ్రాప్ చేసి అక్కడి నుంచి అక్కడికి వాకింగ్ చేసి ఇంటికి వచ్చేసి ఇంట్లో మళ్ళీ లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి 12:30 ఎప్పుడు అయిపోయేదో తెలియదు. అంతలోపే మా పాప రావడము అలా గడిచిపోయేది. తర్వాత వాళ్ళకు వచ్చేసి ఎగ్జామ్స్, బుక్స్ అవన్నీ అంటే వాళ్ళని ప్రిపేర్ చేయించడము ఇలా జరిగిపోయేది. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి హాలిడేస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ వీడియో తీస్తున్న రోజు ఇంకా అప్పటికి వాళ్ళకి హాలిడేస్ అనేవి స్టార్ట్ అవ్వలేదు. ముగ్గురు అయితే ఇంకా లేవలేదు. మా వారు కూడా హాలిడే ఉన్నప్పుడు కొంచెం లేట్గా వెళ్తారు. సో వాళ్ళు లేచేలోపు నా పని అయితే కొన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. సో అదే విధంగా ఈరోజు రొటీన్ కూడా అలాగే చేసుకుంటున్నాను. తర్వాత మార్నింగ్ ఇట్లా వాటి ప్లేస్లో వాటికి షిఫ్ట్ చేస్తున్నాను. షిఫ్ట్ చేసిన తర్వాత మార్నింగే బియ్యం అయితే కడిగాను. ఆ వాటర్లో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి ఇట్లా మొక్కలకైతే పోస్తున్నాను. మొక్కలకు బియ్యం కడిగిన నీళ్ళు అలాగే పప్పు కడిగిన నీళ్ళు పోస్తే చాలా బాగా పెరుగుతాయి. లో మేమందరం కలిసి ఇలాగే హాల్లోనే పడుకుంటామండి. దోమలు కూడా చాలా ఉండే మొన్నటి వరకు, అందుకని నెట్ కట్టేసుకొని అందరం హాల్లో ఇలా పడుకుంటున్నాము. సో వాళ్ళని అయితే బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేసి నేను ఇక్కడ బట్టలు అనేది తీసేస్తున్నాను. సో పక్క బట్టలు కూడా వేసుకోము, చాలా మటుకైతే కిందనే పడుకుంటాను. నేను మ్యాక్సిమము కిందనే పడుకుంటాను, ఎందుకంటే కింద చల్లగా అనిపిస్తుంది, బాడీ కూడా కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటుందని. సో వాళ్ళు అలా లేచి బెడ్రూమ్లో పడుకోబెట్టిన తర్వాత ఇవన్నీ అయితే నేను తీసేస్తున్నాను. నైట్ టైం అయితే నిద్ర పట్టట్లేదు, అంత వేడి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కొంచెం చల్లగా గాలి వచ్చి పడుకోవాలనిపిస్తుంది. బట్ మనం పడుకుంటే మన పనులు అయితే ఎక్కడెక్కడ ఆగిపోతాయి. కాబట్టి నేనైతే లేచి బయటనే ఊడ్చేసి ముగ్గు కూడా పెట్టేశాను, చూశారు కదా. సో బయట చెట్లకు నీళ్లు పోస్తుంటే అలా సూర్యకిరణాలు పడుతుంటే ఎంత బాగా అనిపించింది. ఆ వ్యూ చూస్తుంటే చూడాలనిపిస్తుంది. సో మీకు కూడా చూపించాలని అది చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. సో ఇల్లు అయితే క్లీన్ చేసేసానండి, ఊడవడం తుడవడం ఇదంతా అయిపోయింది. మీకైతే ఏం చూపించట్లేదు, చాలా వీడియోస్లో చూశారు క్లీనింగ్ అనేది. సో ఈరోజు వచ్చేసి హెయిర్ కేర్ అయితే తీసుకుంటున్నాను. అంటే చాలా రోజులు అవుతుంది హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేయలేదు అని చెప్పి ఈరోజు అయితే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ నాకు ఇంట్లో ఉన్న వాటితోనే. సో
మనకి పిల్లలు నార్మల్గా స్కూల్ అవర్స్లో హెయిర్ మీద ఎలాంటి కేర్ తీసుకుందామన్నా కుదరదు. వాళ్ళకి ఏమైనా రెమెడీస్ వాడదామన్నా కానీ మనకు టైం సరిపోదు. ఒకవేళ చేస్తే సండేనే చేయాలి. ఆ సండేస్ అంటారా ఏదన్నా బయటికి వెళ్ళడం, లేకపోతే ఫంక్షన్స్ రావడం, లేకపోతే పిల్లలకి వర్క్ ఎక్కువ ఉండడం, అలా ఏదో ఒకటి ఉండడం వల్ల అంత కేర్ తీసుకోం. సో సమ్మర్లో అయితే నేను ఎక్కువ హెయిర్ మీద అలాగే స్కిన్ మీద కేర్ తీసుకుంటూ ఉంటాను. అంతేకాకుండా హెల్త్ కూడా. సో ఇక్కడైతే నేను హెయిర్ కేర్కి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను కదా. నాకు ఇంట్లో కరివేపాకు చాలా ఉంది. మొన్న మీకు చూపించాను కదా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలన్నీ సర్దుకున్న వీడియో, అందులోదేనండి కరివేపాకు. చూసారా ఆ కవర్లో పెట్టింది ఎంత ఫ్రెష్గా ఉందో, అలా కొమ్మల్లాగా పెట్టి కవర్లో ప్యాక్ చేసి పెడితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో అందులో నుంచి కొంచెం నేను కరివేపాకు తీసుకొని ఆల్రెడీ అది కడిగి ఆరబెట్టేశాను. ఇక్కడ వచ్చేసి కలబంద గుజ్జు కూడా చాలా మంచిది హెయిర్కి. సో నేను లేత కొమ్మ ఉంది, ఆ కొమ్మనైతే కట్ చేసుకొని తీసుకొస్తున్నాను. కలబంద కట్ చేసినాక కొద్దిసేపటికి కలబంద నుంచి ఒక ఎల్లో కలర్ లిక్విడ్ అయితే వస్తుంది. అదైతే మనం వాడొద్దు. సో దాన్ని అయితే ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను. లేత కలబంద తీసుకోవడం వల్ల మనం తొక్కతో పాటు కూడా ఆయిల్లో వేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ సైడ్లో ముళ్ళు లాంటివి ఉంటాయి కదా, అవి కొంచెం కట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను. సో దీన్ని కూడా నేను కరివేపాకు మిక్సీ జార్లో వేసుకున్నాను కదా, సో ఇది కూడా వేసేసుకుంటాను. అలాగే ఉసిరికాయలు, మీ దగ్గర పచ్చి ఉసిరికాయలు ఉంటే పచ్చి ఉసిరికాయలు తీసుకోండి. బట్ నేనైతే ఎప్పుడు డ్రైవి అంటే ఎండబెట్టుకున్నవి స్టోర్ చేసుకుంటా కాబట్టి ప్రస్తుతం నా దగ్గర పచ్చి లేవు. ఒకవేళ పచ్చి ఉంటే అవే వేసుకునేదాన్ని. సో ఎండిపోయినవి అయితే కొన్ని నాకు ఎంత ఆయిల్ అయితే తీసుకున్నానో దానికి తగ్గట్టు కొన్ని అయితే ఉసిరికాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఈ చిన్న చిన్న ఇది కాకరకాయ కాదండి, సారీ, కలబంద ఉంది కదా, అది కూడా కట్ చేసుకున్నాను. నేను అన్నాను కదా ఇవే నేను చాలా వాటికైతే యూజ్ చేశాను. ఇది హెయిర్ ఆయిల్కి యూజ్ చేశాను, నలుగు పిండి తయారు చేసుకుంటాం కదా అందులో వాడతాను, ఫేస్ ప్యాక్కి, ఇంకా తినడానికి కూడా వాడుతుంటాను. చాలా బాగుంటుంది. సో ఇలా అన్నీ వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. మనకి ఉసిరికాయ వచ్చేసి ఎండబెట్టినాయి కాబట్టి చాలా గట్టిగా ఉంటాయి. అందుకని కచ్చా పచ్చాగా కొంచెం దంచుకొని అయితే వేసుకున్నాను. ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్ అవి ఉన్నాయి. సో మిక్సీ అయితే ఫస్ట్ వేసుకున్నాను. ఇంకొకటి మందారం పువ్వులు కానీ మందారం ఆకులు కానీ నాకు పచ్చి అసలు దొరకట్లేదు. సో వాకింగ్కి వెళ్ళాను కదా, అక్కడ దొరికితే ఇలా ఎండిపోయినాయి తీసుకొచ్చాను. అవి కూడా ఒక 4 పువ్వులు, ఒక 4 అయితే ఆకులు వేసుకున్నాను. మందారం పువ్వులు వేసేటప్పుడు మాత్రం ఒకటి గమనించాలి, కింద కాడ భాగం ఉంటుంది కదా గ్రీన్ కలర్లో, అది తీసేయాలి. అలాగే పైన చిన్న చిన్నగా మనకు పొప్పడి ఉంటాయి కదా, అవి కూడా తీసేసి ఓన్లీ రెక్కల మటుకు వేసి మిక్సీ పట్టుకోవాలి. అది ఆయిల్కైనా జస్ట్ ఒక వారానికి సరిపోయే ఆయిల్ మాత్రమే తీసుకుంటున్నాను. సో అందుకని నా దగ్గర చిన్నది 150 ml కోకోనట్ ఆయిల్ పారాషూట్ ఉంటే అది మాత్రమే వాడుతున్నాను ఇక్కడ. కొంచెం నూనె వేడి అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉందో అది వేసి సిమ్లో మాత్రమే మనము ఈ ఆయిల్ని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్లో అంటే ఇప్పుడు మనం కలబంద వేసాము, ఆకులు వేసాము, కరివేపాకు అన్ని పచ్చివి, అంటే కొన్ని పచ్చివి తీసుకున్నాం కదా, వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం సిమ్లో పెట్టి స్పూన్తో కలుపుతూ మాత్రమే ఈ ఆయిల్ అనేది ఉడకబెట్టుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా, నేను స్టవ్ ఆన్ చేశాను బట్ కింద ఆఫ్ ఉండడం వల్ల నాకు స్టవ్ ఆఫ్ అయింది. సో మళ్ళీ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు కలర్ అయితే కొద్దిసేపటికి ఇలా వస్తుంది. అన్నీ మనం గ్రీన్ కలర్ వేసాము, పచ్చి వేయడం వల్ల కలర్ ఇలా వస్తుంది. కలర్ వచ్చింది కనబడుతుంది. అటు పక్క కుంకుడుగాయలు పెట్టేసుకున్నాం. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం కంపల్సరీ అందులో ఉన్న వాటర్ అంతా పోయి మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టుకొని. సో చాలా రోజులు మనకి ఆయిల్ అనేది ఉంటుంది, లేకపోతే ముక్క వాసన వచ్చి తొందరగా పాడవుతుంది. సో నేను ఆయిల్ అయితే చల్లారడానికి కొద్దిసేపు పక్కన పెట్టాను. అలాగే
ఇంకో స్టవ్ మీద కుంకుడుకాయలు పెట్టాను కదా, ఈరోజు హాలిడే కాబట్టి కంపల్సరీ హెడ్ బాత్ చేయిస్తాను. షాంపూ అయితే వాడను. మొన్నటి వరకు షికాకాయ లేక నేను షాంపూ వాడాను. పాపకి హెయిర్ అయితే కొంచెం రెడ్ అయింది. సో అందుకని చెప్పి మనం కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు చూపించాను కదా షికాకాయ, అదైతే తీసుకొచ్చాను. సో కుంకుడుకాయలు మనకు ఉడికే అంత వరకు నైట్ నానబెట్టుకున్నాను. వాటిని మళ్ళీ ఇప్పుడు ఉడకబెట్టేసుకుంటాను. అందులో వచ్చేసి నేను కుంకుడుకాయలు వేసాను, షికాకాయ వేసాను, అలాగే మన ఎండిన ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి వేసాను, ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసి అన్ని కలిపి ఇట్లా ఉడకబెట్టుకుంటున్నాను. అందులో కూడా నేను మందారం ఆకులు వేసాను, మీకు కనబడట్లేదు. సో ఎండిపోయిన మందారం ఆకులు ఉంటే అవి కూడా వేసాను. సో అది ఉడికే లోపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. అంటే నైట్ కొన్ని గిన్నెలు అలాగే ఉండిపోయినాయి, నేను బయటికి వెళ్ళాను, వచ్చేసరికి లేట్ అయిపోయిందని ఇప్పుడైతే గిన్నెలన్నీ చూపించాను కదా, అది గోధుమ పిండి ఉంటుంది కదా జల్లెడ పట్టగా వచ్చిన పొట్టండి. ఇది గిన్నెలు తోమడానికి మనకు న్యాచురల్ సబ్బులాగా యూజ్ అవుతుంది. అసలు గిన్నెలు అయితే క్లీన్ చేసేయడం అయిపోయింది. కుంకుడుకాయలు ఉడుకుతున్నాయి. ఆయిల్ అయితే ఇప్పుడు తలకు పెట్టేసుకుంటాం. ఆయిల్ అయితే మంచి కలర్లో వచ్చింది, చాలా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా వీలైతే మనం ఒకరోజు నైట్ అంతా అలాగే ఉంచేస్తే ఇంకా మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఉన్న రసం అంతా ఆయిల్లోకి వెళ్ళి ఇంకా మంచిగా పనిచేస్తుంది ఆయిల్ అనేది. సో నాకైతే ఇప్పుడు తలకు పెట్టుకోవడానికి లేదని చెప్పి నెక్స్ట్ డే నేను హెడ్ బాత్ చేయాలి, సోమవారం అనుకుంటా ఆ రోజు. సో అందుకని చెప్పి ఈరోజే పెట్టేసుకుంటున్నాను. ఇంతకుముందు గిన్నెలు తోమేటప్పుడు ఒక పౌడర్ చూపించాను కదా, అది గిన్నెలకే కాదండి, మనం కూడా వాడుకోవచ్చు. బాడీకి స్క్రబ్ లాగా బాగా పనిచేస్తుంది. మనం ఎలాగైతే నలుగుపిండి వాడతామో దీన్ని అలాగే వాడచ్చు. కానీ ఒక్కటి మాత్రం చెక్ చేసుకోవాలి, ఫ్రెష్ అయితేనే వాడాలి. అప్పటికప్పుడు మనం జల్లెడ పట్టుకుంటే అలాంటిది అయితే వాడితే నిజంగా స్కిన్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా నీట్గా పోతుంది. ఏ సబ్బులు వాడాల్సిన అవసరం లేదు. చాలా మటుకి మన ఇప్పుడు బిజీ లైఫ్లో బిజీ షెడ్యూల్లో అన్ని కెమికల్ బేస్డ్ షాంపూస్ కానివ్వండి, లిక్విడ్స్ కానివ్వండి, ఫ్లోర్ క్లీనర్స్ కానివ్వండి, సబ్బులు కానీ ఇవే వాడుతున్నాం. సో అప్పుడప్పుడైనా కొంచెం మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. మన ఇంట్లో దొరికే వాటితో కొంచెం మనకి అనుకూలంగా మనకు టైం ఉన్నప్పుడు ఇలా న్యాచురల్ వాటితో చేస్తుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పూర్వం మన అమ్మలే కానివ్వండి, అమ్మమ్మలే కానివ్వండి, ఇలాంటి కెమికల్ బేస్డ్ షాంపూస్ కానివ్వండి, ఇంకా ఫ్లోర్ క్లీనర్స్ అని ఏవి వాడేవాళ్ళు కాదు. ఇంట్లో దొరికే వాటితోనే వాళ్ళ లైఫ్ స్టైల్ని లీడ్ చేసేవాళ్ళు. సో మనం కూడా అలాంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అంటే మనకి బిజీ షెడ్యూల్లో కుదరదు. కానీ ఇలా హాలిడేస్ ఉన్నప్పుడు మనకు కాకపోయినా మన పిల్లలకి అది అలవాటు చేసే ఆరోగ్యపరంగా ఎకనామికల్ పరంగా మనకి చాలా బెటర్ అని నా ఒపీనియన్. సో ఇక్కడైతే ఆయిల్ అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకైతే అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్ మనం రొటేట్ చేసుకుంటే మసాజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇంతేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.